వరద నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడలో పలు చోట్ల జరిగిన ఘటనలు విషాదాన్ని మిగిల్చాయి. ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తున్నా కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిట్టినగర్ పరిధిలో 14 ఏళ్ల బాలుడు అదృశ్యమై వరద నీటిలో శవమై తేలాడు. మృతదేహాన్ని నడుములోతు నీటిలో తీసుకువెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొడుకుని తరలిస్తూ ఉండగా తల్లి రోధిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, స్వాతి, బెజవాడ నగరంలో ఉరుము ఉరిమిన మెరుపు మెరిసిన నగరవాసులు ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బుడమేరు వాగు ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో శివారు కాలనీలు మొత్తం మునిగిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే ఈ సింగనగర్ కేంద్రంగా ఈ శివారు కాలనీలు దాదాపు 24 శివారు కాలనీలు మునిగిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వరద ముంపు కొనసాగుతూనే ఉంది. గత 5 రోజులుగా ఈ వరద ముంపు ప్రభావంతో బయటకు వచ్చి తమ ప్రాణాలు దక్కించుకుందాం అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వరదలోనే కొట్టుకుపోయి మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. గత 2 రోజుల క్రితం ఏదైతే తమ ఇంటి నుంచి బయటకు వచ్చిన 14 ఏళ్ల బాలుడు శవమై తేలి కనిపించిన ఘటన హృదయ విదారకంగా మారింది. ఎవరైతే ఆ మృతదేహాన్ని తీసుకొని బయటికి తరలిస్తూ ఆ కన్న తల్లి ఏడుపులు పలువురిని కంటతడి పెట్టించాయి. ఏదైతే ఈ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్గా మారిందో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టే పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఈ వరద ముంపు ప్రాంతాల్లో కొన్ని పదుల సంఖ్యలో మృతదేహాలు ఇదే తరహాలో కనిపిస్తున్నాయి. ఎక్కడో మిస్ అయిన వ్యక్తులు మరో చోట మృతదేహాలై తేలి వాళ్ళ కుటుంబాలు ఆధారం లేకుండా కోల్పోతున్న పరిస్థితి. భర్తలు కనిపించని భార్యలు, పిల్లలు కనిపించని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ వరద ముంపు తగ్గితే మరికొన్ని మృతదేహాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అటు అధికారులు అంచనా వేస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహాలను ఐడెంటిఫై చేసేందుకు ప్రస్తుతం అధికారులు సైతం ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న పరిస్థితి నేపథ్యంలో బుడమేరు వాగుకు ఈ ఉధృతి ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. గత 5 రోజులుగా ఇదే తరహాలో ఉధృతుంది. ప్రస్తుతం మనం ఈ బుడమేరు వంతెన ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే గత 3 రోజులుగా ఈ వాగు ఉధృతి ఇదే రకంగా స్టెబిలిటీలో కొనసాగుతుంది. ఈ కెనాల్ ఆ బ్రిడ్జికి కేవలం అడుగు తక్కువ స్థాయిలో ప్రస్తుతం ఈ పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. గత 2 రోజులుగా అర్ధరాత్రి నుంచి తెల్లవారు వరకు ఓ మోస్తరు వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతాలకు ఈ వర్షం పట్టడం, తిరిగి ఆ నీరు మొత్తం బుడమేరుకు చేరుతున్న నేపథ్యంలో ఈ ప్రవాహ ఉధృతి అలాగే కొనసాగుతూనే ఉంది. మనం చూస్తున్నట్టుగా ఏదైతే ఈ బుడమేరు వంతెన ప్రాంతంలో ఉన్నామో గత 4-5 రోజుల క్రితం ఓ ఇంటికి సంబంధించి ఆ కిటికీ లెవెల్కు అంటే ఇంకో మరో 4 అడుగులు పైకి ఈ బుడమేరు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే సింగనగర్తో పాటు రాజరాజేశ్వరపేట, బాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, పైపుల కాలనీ తదితర శివారు కాలనీని మొత్తం ఈ ముంపుకు పూర్తి స్థాయిలో మునిగిపోయిన పరిస్థితి. అయితే 4 రోజుల నుంచి వర్షాలు తగ్గిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ నీళ్లు తగ్గాయి. దాదాపు 4 అడుగుల మేర తక్కువ ఉన్నప్పటికీ ఈ లెవెల్ మాత్రం కరెక్ట్గా ప్రస్తుతం ప్రవహిస్తున్న పరిస్థితి. ఏదైతే బుడమేరుకు సంబంధించి 11-12 వేల క్యూసెక్కుల నీరు కెపాసిటీ ఉండే నేపథ్యంలో ప్రస్తుతం 30 నుంచి 40 వేలు పైగానే ప్రవహిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 4-5 రోజుల పాటు ఈ ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. 5-6 రోజుల నుంచి ఇదే తరహాలో ఉండటం, రాత్రులు వర్షం పడటం, ఎగువ నుంచి తిరిగి నీరు ఇక్కడికి రావటం పరిపాటిగా మారింది. దీంతో మరోసారి బుడమేరు ఉధృతి కొనసాగితే తీవ్ర ఉత్కంఠ తప్పదనే ఆందోళన మాత్రం ఈ స్థానిక వాసుల్లో నెలకొంది. ఈ సింగనగర్ సమీప ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వరద ముంపు నుంచి తేరుకుంటున్న జనాలు తిరిగి బుడమేరుకు పొంగితే పరిస్థితి ఏంటనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. గత 2 రోజులుగా ఈ ఉధృతి తగ్గటం, దాదాపు 5-6 అడుగుల మేర ప్రవహించిన నీరు ప్రస్తుతం 2 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మొత్తం ఇళ్లు ఖాళీ చేసి బయటకు వస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే అటు కృష్ణానదికి కూడా పెద్ద ఎత్తున వరద ముంపు పొంచి ఉంది. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే తిరిగి ఇబ్బందులు తలెత్తవని శివారు ప్రాంతాల ప్రజలకు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారు కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే
ఈ తరహా మరోసారి ఉధృతి కొనసాగితే తమ పరిస్థితి ఏందని ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా 4-5 రోజుల నుంచి ఈ విద్యుత్ సరఫరా లేని నేపథ్యంలో ఎవరైతే ఈ వదంతులు వ్యాప్తి చేస్తున్నారో వాళ్ళు ఏది చెప్తే అది నమ్మే పరిస్థితిలో ఉన్న ప్రజలు మాత్రం ఇలాంటి వదంతులకు తీవ్రంగా భయపడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ బుడమేరు వాగు ఉధృతి ప్రస్తుతానికి ఇబ్బందికరంగా లేదు. ఎటువంటి ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని ఓవైపు అధికారులు కూడా ప్రజలకు సూచిస్తున్నారు. కృష్ణానదికి కూడా దాదాపు 2 లక్షల క్యూసెక్కుల లోపు వరద ప్రవాహం వచ్చిన నేపథ్యంలో కృష్ణానది వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే అటు కృష్ణానదితో పాటు ఇటు బుడమేరుకు కూడా ప్రస్తుతం వరద ముంపు లేదు అని మాత్రం అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.